అన్న క్రేన్ ఆపరేటర్ దయచేసి గమనించాలి, అక్కడ పవర్ ఉంది, ఒకసారి గమనించండి ప్లీజ్. కరెంట్ వైర్ ఉన్నాయి, గమనించండి అన్న దయచేసి ప్లీజ్. అది వెనక్కి తీసేసుకోవాలా? ఇంత ఘన స్వాగతం పలికిన జగదేవ్పేట సోదర సోదరీమణులకి, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. మీ అందరూ మీ అపూర్వమైన ఓటుని ఆలోచించి సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అలా చేసుకోగలిగితేనే, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, సామాన్యులకి అందుబాటులో ఉండే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం అయితే మనకి సమపాలనలో సంక్షేమము, అభివృద్ధి రెండు ఈక్వల్గా జరుగుతాయి. తెచ్చుకోవాలి. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో మీ అందరూ ఎంత బాధపడ్డారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో. మీకు ఒక్క రోడ్డు కానీ, ఒక ఇల్లు కానీ, ఏది మీకు అభివృద్ధి అనే పేరే జరగలేదు అని మీ గ్రామంలో మీ స్థానిక నాయకులందరూ చెప్పారు. కాబట్టి మనం తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అడిగినవన్నీ మనం చేసుకోగలమని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు, మీ అందరికీ తెలుసు అనుకుంటాను. మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణించవచ్చు. 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. అదేవిధంగా మీకందరికీ 1500 నెలకి వస్తుంది. అదేవిధంగా మీకందరికీ తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో 15,000 అందజేస్తున్నారు మన బిడ్డల చదువు కోసం. అదేవిధంగా ఇక్కడ చాలామంది యువకులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు 20 లక్షల జాబులు రాబోతున్నాయి. ప్రతి నెల 1500 రూపాయలు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు. కాబట్టి ఇవన్నీ మనకి ఎంతో, ఇన్ని సంక్షేమ పథకాలు మధ్య మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చుకుంటే అదేవిధంగా మనకి అభివృద్ధి కూడా ఉంటుంది. రైతులకి పెట్టుబడి కింద 20,000. ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్నారు. ఇవన్నీ కూడా దూరం అవ్వాలన్నా మళ్ళీ గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, అలానే ఇప్పుడు ఇస్తున్న సంక్షేమం కన్నా రెట్టింపు సంక్షేమం మన గ్రామానికి అందాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు అధికారం చేపట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలానే ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు అయిన తర్వాత గ్రామంలో మీరు చెప్పిన సమస్యలు ఇప్పుడే మీ అందరూ కూడా